ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో చైనా మాంజాను ఖచ్చితంగా నిషేధించాలి అని చెప్పేసి నిజామాబాద్ సిసిఎస్ పోలీస్ అధికారులు అయితే ఖచ్చితంగా ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. కాకపోతే వీటిని కూడా తుంగలో తుక్తా ఉన్నారు కొంతమంది వ్యాపారస్తులు. సో చైనా మాంజా వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయంటే ప్రతి ఏటా కూడా దాదాపుగా కొన్ని వేల మంది ఈ చైనా మాంజాకి చాలా వరకు కూడా వాళ్ళు బలవుతూనే ఉన్నారు. సో వెరీ రీసెంట్లీ మనకి హైదరాబాద్లో కూడా ఒక ఆర్మీ జవాన్ ఏదైతే మనకి ప్రీవియస్ ఇయర్లో కావచ్చు, అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఆర్మీ అధికారులు కూడా ఈ చైనా మాంజాకి అయితే బలయ్యారని చెప్పుకోవాలి. ఎందుకు ఇంత పెద్ద మాట అంటాం అంటే, ఒక సోల్జర్ అంటే తను ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఎంతో మందిని ఎదుర్కొన్న వాళ్ళు ఇవాళ ఒక చైనా మాంజాకి ఇవాళ భయపడతా ఉన్నారు. చైనా మాంజా వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయంటే ఒకసారి ఆలోచించండి. సో ఎవరికైనా బెనిఫిట్ ఉంది దీంట్లో చైనా మాంజా వల్ల అంటే అది ఒక వన్ అండ్ ఓన్లీ ఒక వ్యాపారస్తులకు మాత్రమే అండి. సో మనము దాదాపుగా సుమన్ టీవీ ఆధ్వర్యంలో మనము 10 రోజుల నుంచి కూడా స్పెషల్ స్టోరీస్ చేస్తూ ఉన్నాం, ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాం. సో మాంజాని వాడకండి, చైనా మాంజాని వాడకండి అని చెప్పేసి మనము ఎంత మొత్తుకున్నా, పోలీస్ అధికారులు ఎంత దాడులు చేసినా కూడా కొంతమంది ఈ వక్రబుద్ధిని అయితే మానట్లే. సో ఈ దాడులు చేసినా కూడా ఎవరైతే దాదాపు ఒక షాప్లో 15,000కు సంబంధించినటువంటి చైనా మాంజాని నిజామాబాద్ సిసిఎస్ అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది. సో సీజ్ చేసిన తర్వాత కూడా కొంతమంది బుద్ధులు మారకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ గారు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి వెనకాడము అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఎవరైతే మనకి నార్మల్గా పిల్లలు ఎవరైతే ఉన్నారో, సో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం అండి చైనా మాంజా అంటే. ఆబ్వియస్లీ అంటే మనము ఈ కైట్స్ ఎగరేసే టైంలో ఆకాశంలో ఒక కైట్ కనబడంటే దాన్ని తెంపాల్సిందే అని చెప్పేసి చాలామంది ఒక పోటీతత్వంగా చూసుకుంటారు. సో ఓకే, పోటీతత్వం ఓకే, కాకపోతే ఆ టైంలో తెగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేస్తున్నాం, మనం ఒక పెయింట్స్ వేస్తున్నాం అనుకోండి, ఒక పతంగిని మనం తెగగొట్టినామంటే ఆ పతంగి ఇంకోటి తెగిపోయి అది వెళ్ళిపోతుంది. సో అది ఎక్కడన్నా చెట్లకు తట్టుకున్నా, లేకపోతే రోడ్ల పైన ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటున్నారో వాహనదారులు, వాళ్ళ మెడకు చుట్టుకున్నా కూడా ఆన్ ది స్పాట్ పీక తెగి చచ్చిపోతూ ఉన్నారు. సో మనుషులకి ఈ అపాయం ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్టే. సో మనం ఇన్ని మనకు తెలివితేటలు ఉన్నాయి, కాలు చేతులు ఉన్నా కూడా మనం ఇలా ఆ చైనా మాంజాని మనం తప్పించుకోలేకపోతా ఉన్నాం. కాకపోతే చెట్లపైన నివాసం ఉన్నటువంటి ఏవైతే పక్షులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వాటి రెక్కలకు, వాళ్ళ కాళ్ళకి, దాంతోపాటు దాని మెడకి చుట్టుకొని చాలా రకాలైనటువంటి పక్షులు చనిపోతున్నాయండి. సో ఎవ్రీ ఇయర్ కూడా ఒక నివేదిక అయితే రావడం జరుగుతూ ఉంది, పక్షులు అంతరించకపోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడున్న నవేడేస్లో రేడియేషన్తో ఎంత ఇబ్బంది పడతా ఉన్నాయి పక్షులు అనేది పక్కన పెడితే, ఇట్లాంటి చైనా దారాలు కావచ్చు, సంక్రాంతి సీజన్ వచ్చిందనగానే చాలా మనము ఎంతో హ్యాపీగా మనం గడుపుతూ ఉంటాం ఆబ్వియస్లీ. సో ఎక్కడెక్కడ నుంచో మన ఇంటికి వస్తూ ఉంటాం, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం, లేకపోతే మన నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం, బంధువుల ఇంటికి వెళ్తాం. కాకపోతే ఎవరో చేయడం వల్ల వాహనదారులు, ఒకవేళ ఇక్కడ నుంచి నేనే బయటకు వెళ్ళినాం అనుకోండి బైక్ తీసుకొని, సడన్గా పీకకు చుట్టుకుంటే స్పాట్ డెడ్ కావాల్సిందే. సో ఎన్నో ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ చైనా మాంజాని అవాయిడ్ చేయండి. సో నార్మల్గా మనకి పట్టు దారాలు కావచ్చు, లేకపోతే కాటన్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో కూడా మనము ఎగరేయడానికి ఉంటుంది. సో నిన్న కూడా మనం ఒక స్టోరీ చేసినాం. సో మంచి అంటే కొంతమంది ఎవరైతే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మాకు బిజినెస్ డౌన్ అయినా పర్లేదు, పోలీస్ అధికారులు చెప్పారు, దాంతోపాటు ప్రజల ప్రాణాలని కాపాడే ఒక శక్తి మా దగ్గర ఉంది అంటే మాకు కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినారు. సో చైనా మాంజాని మేము అవాయిడ్ చేసినాము. మేము న్యాచురల్గా తయారు చేసినటువంటి ఆ దారాలతోనైతే చాలా మంచి గిరాకీ అయితే అవుతుంది, దాంతో కూడా మీరు చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు లైవ్లో పాపం వాళ్ళు ఆ దారం ఏదైతే ఉంటుందో దాన్ని తెంపి చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాంతోపాటు ఒక చైనా మాంజాని తెంపుతా తెగుతలే, తెంపుదామనే టైంకి మనకు చేతులకు అది కట్ అయిపోతుంది. అంటే ఎంత దారుణం అంటే చైనా మాంజాని ఎట్లా తయారు చేస్తారు అని చెప్పేసి మనము కొంతమంది టీచర్స్తో కూడా మనం మాట్లాడినాం. సో టీచర్స్తో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే, ఎట్లా తయారు చేస్తారు, ఇది ఎక్కడి నుంచి వస్తారంటే చైనా. సో చైనా అనేది చైనా నుంచి వస్తుంది, అందుకే చైనా మాంజానే వచ్చింది. ఇది పక్కన పెడితే దీన్ని ఎట్లా తయారు చేస్తారంటే, గాజు సీసాలు, గాజు పెంకలు ఏవైతే ఉంటాయో దాన్ని మొత్తం పగలగొట్టిన తర్వాత చూర చేసేస్తారు. చూర చేసేసిన తర్వాత ఒక అంటే ఈ మన వాటర్లో కావచ్చు కొంచెం ఇట్లా తడికి సంబంధించిన దారం తీసుకొని దానికి మొత్తం దాన్ని రబ్ చేస్తూ ఉంటారు. సో దానికి అప్లై చేస్తూ ఉంటారు చెప్పాలంటే.
సో అప్లై చేసిన తర్వాత అది చాలా షార్ప్ అయిపోతుంది. ఒకవేళ మనము కైట్స్ ఎగరేసే టైంలో కూడా స్పీడ్ అంటే ఆకాశంలో మనకి ఆ ఎయిర్ అనేది ఇన్బ్యాలెన్స్ ఉంటుందండి. సో బ్యాలెన్స్ అది ఎటు గాలి వీస్తే అటు వెళ్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు పతంగులు ఎగరేసే టైంలో కూడా చాలా వరకు కూడా మనము కొన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. ఆ టైంలో కూడా మనం సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకపోతే మాత్రం చేతులకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా అట్లాంటి చైనా మాంజా వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి, చేతులకు తెగిపోతూ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ మనము మన ఫ్యామిలీతోని కావచ్చు, లేకపోతే పిల్లలు ఎవరైతే ఉంటారో అక్కడ సడన్గా ఎగిరేసే టైంలో ఒకళ్ళు ఎవరైనా అడ్డం వచ్చినా కూడా సడన్గా ఇట్లా తెగిపోతుంది అది. సో ఖచ్చితంగా కూడా నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. సిసిఎస్ పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులకు అయితే ఖచ్చితంగా మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో చాలా వరకు కూడా ఒక ప్రత్యేక బృందంని ఏర్పాటు చేసుకొని ఎవరైతే ఈ చైనా మాంజాలు ఎవరైతే విక్రయిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అయితే దాడులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళపైన ఒక కన్ను అయితే వేసి ఉంచారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.